ఇక దీనికి ఒక తెర వేయబడుతున్నట్లు, అంటే దీన్ని వేరుపరుచున్నట్లుగా మనం దీన్ని చూడగలం. అంటే పరిశుద్ధ స్థలానికి ఇప్పుడు దేవుని మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దేవుని మందసం ఉంటుంది. ఆ మందసం దగ్గర 2 పదాలు అంటే అక్కడ వాడారు. కనుక మనకు కూడా పరిశుద్ధ స్థలాలు, అతి పరిశుద్ధ స్థలాలు ఉన్నాయని చాలామంది యొక్క భావన. అర్థమైందా? అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. ఎవరైతే ప్రజల్లో దేవుని సన్నిధికి వస్తారో, దేవుని చూడాలనుకుంటారో, ఏమంటే ఆ ప్రాంతానికి వస్తారో, వాళ్ళందరూ ఏదైనా కానుకలు ఇవ్వాలనుకోండి, ఏం చేస్తారు? పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులకి ఇస్తారు. ఈ యాజకులు ఇచ్చిన వాటిని దేవుని ముందు పెట్టాలి కదా. అంటే మందసం, ఆయన యొక్క మహిమ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళి ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. అంటే దాంట్లోకి ఎవరు రాకూడదు, ఇతరులు ఎవరు కాదు, యాజకులే రావాలి అనేది వాళ్ళ ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలు అవి. కానీ ఈరోజు కూడా పవిత్ర స్థలాలు లేదా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మనం ఉన్న ఒక 2 సెంట్లో 3 సెంట్లో ఇల్లు కాదులే, చర్చి కట్టుకుంటాం. ఆ చర్చిలో కూడా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉంది అనుకొని ఈరోజు బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఫుల్ ఫీట్ అంటారు. ఒక 1/2 సెంట్ వదిలేస్తారండి. ఒక 1/2 సెంట్ వదిలేసి ఒక 1/2 అడుగు హైట్ పెట్టేసి బండ్లు వేసేసి దాని మీద ఏం చేస్తారు? ఎవరు రానియకుండా ఓన్లీ దైవ సేవకులే రావడానికి అనుమతించి ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు వస్తే అది అతి పరిశుద్ధ స్థలం, దీనిలోకి మీరు ఎవరు రాకూడదు అని చెప్పి వస్తారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? ఈ భూమి మీద దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది అన్నాడు. ఇక్కడ మరి ఒక నెలనే ఒక 2 సెంట్లు తీసుకొని ఒక చోట మంచిది, మళ్ళా పైకి వెళ్తే అది అంటే అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇలా పేర్లు పెట్టుకోవటం. అసలు పరిశుద్ధ స్థలం అంటే ఏంటి, పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే ఈరోజు సమాజాన్ని తీసేయండి, ఈవెన్ జ్ఞానం తెలిసిన క్రైస్తవులకే తెలియలేదు. అంటే పరిశుద్ధ స్థలం ఎందుకు పెట్టాడు, దాన్ని ఎందుకు నియమించాడు అంటే ఇక్కడ ఇంకో సందర్భం కూడా ఉంటుంది. మోషే గారు ఉన్నాడు కదా, మోషే గారు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చదివితే మీకు ఆ సందర్భం అర్థమవుతుంది. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, తర్వాత చదువుకోండి మీరు. అందుకు ఆయన దేవుడు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. అంటే దేవుని మహిమ, దేవుని సన్నిధి ఆ కొండ ప్రాంతం అంతా ఆవరించున్నది. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే దేవుని సన్నిధి అన్న భయం ఉండాలి. దేవుని సన్నిధి అన్న, దేవుని దగ్గరికి వెళ్తున్నామన్నా లేదా ఆరాధనకు వెళ్తున్నామన్నా మనకేముండాలి? కొంచెం భయం ఉండాలి. అప్పుడు ఆజ్ఞలు అనేవి జారీ కావాలి. ఎందుకంటే దేవుడు అప్పుడు ప్రత్యేకించబడినవాడు. వాళ్ళకు ఆ భయం లేకపోతే డైరెక్ట్గా మనం వాళ్ళకి ఇచ్చే ఆజ్ఞలను బట్టి వాళ్ళు భయపడాలి. దేవుని యొక్క శక్తి ఇది, దేవుని యొక్క మహిమ ఇది, దేవుని యొక్క ఉనికి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ శక్తికి భయపడాలని వాళ్ళకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. నిజంగానే అది పరిశుద్ధ స్థలము అంటే ఇప్పుడు అది ఏ కాలంలో చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. అంటే వాటిని పరిశోధించుకోవాలి. సందర్భాన్ని బట్టి, సమయానుకూలాన్ని బట్టి మనం బైబిల్ని చదువుకోవాలి. కానీ అక్కడ మోషే గారిని చెప్పులు విడమన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఎవరైనా దైవ సేవకులు ఏదైనా స్టేజ్ మేము చెప్పులు వేసుకెళ్ళాం అనుకోండి, లేదా షూస్ వేసుకెళ్ళాం అనుకోండి, అసలు ఈయనకి ఎంత అంటే ప్రేమ లేదు, లేదా జ్ఞానం లేదు, గర్వం ఉంది, అసలు దేవుని పైన ప్రేమ లేదు, ఆరాధన అంటే ఇదేనని చెప్పి కొన్ని ప్రశ్నలు వేయటం మనం చూస్తాం. అంటే మనుషుల దృష్టి ఎటు వెళ్ళిపోయింది అంటే చాలా జాగ్రత్తగానండి. మనుషుల దృష్టి ఎటు వెళ్ళిపోయిందంటే మనిషి యొక్క ఆ వ్యక్తి యొక్క కారణాలు ఏంటియో వాళ్ళ యొక్క మనిషి యొక్క ఏమంటారు వాళ్ళ లోపాలు ఏంటియో, వాళ్ళ చేసే అలవాట్లు ఏంటియో, దీని మీద భక్తిని, దీని మీద వాళ్ళని కారణాలు వెతుకుతున్నారే కానీ, ఒక మనిషిని చూసి ఒక మనిషి కారణాలు వెతుకుతున్నారే కానీ ఆ మనిషి చెప్పే వాక్యం పైన దృష్టి పెట్టడం లేదు. అంతే కదా. ఆ వాక్యం ఏం చెప్తున్నాడో అది మన మనసులోకి ఎలా ఉంటుంది, మన హృదయానికి ఎలా ఉంటుంది, దీని మీద దృష్టి పెట్టాల. అతను చెప్పులు వేసుకున్నాడు అంట కదా, చెప్పులు వేసుకొని వాక్యం చెప్పాడంట కదా, షూ వేసుకొని స్టేజ్ ఎక్కాడు అంట కదా, వీటి మీద దృష్టి పెట్టడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? అసలు పరిశుద్ధ స్థలం ఏదో, అతి పరిశుద్ధ స్థలం ఏదో,
పుణ్యక్షేత్రం ఏదో పవిత్ర స్థలాలైనా ఆ బోధకుడికి అవగాహన ఉంటుంది కదా. కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు ఏమైపోతారంటే ఇంక అదే సబ్జెక్ట్ అయిపోద్ది, వాళ్ళకి అదే మెసేజ్ అయిపోద్ది. వాళ్ళకి ఎంత గంట సేపు చెప్పినా ఆ షూ వేసుకొని మెసేజ్ చెప్పాడంట కదా అని వెళ్ళిపోయింది. అంటే బలహీనతలోకి వాళ్ళు వెళ్ళిపోయింది. అంటే ఒక వ్యక్తి యొక్క కారణాలు లేదా లోపాలు వాళ్ళు చూసుకొని దేవుని వాక్యం పట్ల దృష్టి పెట్టని వాళ్ళు ఈరోజు సమాజంలో 90% ఉన్నారు. కనుక వాళ్ళలాగా మనం ఉండకూడదు. మనం అన్నింటిని కూడా మనం పరిశీలించి వాక్యాన్ని మనం చదువుకొని జ్ఞానులం కావాలి అని చెప్పి దేవుని యొక్క ఉన్నతమైన కోరిక. అందుకే ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల బానిసత్వం నుంచి మనం విడిపింపబడిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పబడినాయి. కనుక వీటిని మనం పరిగణనలో కూడా తీసుకోవాలి, పరిశీలించాలి. అంటే హెబ్రీలకు రాసిన పత్రిక కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఏముండదో హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ ఏముంటుంది? 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2-4 వచనాలు. ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో ఏమున్నాయి? దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర అవతల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను అన్నాడు. అర్థమైందా? ఇక్కడ దీపస్తంభము బల్ల ఇవన్నీ దేనిలో ఉంటాయి? మందసంలో ఉంటాయి. ఇవన్నీ మందసంలో ఉంటాయి. మొదటి గుడారం లేదా మొదటి నిబంధన, రెండవ నిబంధన. మొదటి నిబంధన ఏంటిది అంటే పాత నిబంధన. ఇశ్రాయేలుకి ఏవైతే చెప్పాడో అవన్నీ పాత నిబంధన అన్నారు. ఆ పాత నిబంధనలోని అంశాలు ఇశ్రాయేలుకి చెప్పినప్పుడు అవి మనం తీసుకోకూడదు. అదే ఈ సందర్భాన్ని చూసినట్లయితే ఎందుకు పరిశుద్ధ స్థలం అని అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడుతుందంటే ఎందుకు చెబుతున్నాడు అంటే ఇక్కడ దీపస్తంభము బల్ల దాని మీద ఏమున్నాయి? రొట్టెలను ఉండేను కనుక అది పరిశుద్ధ స్థలం అని. నిబంధన మందసం అన్నాడు, అక్కడ నిబంధన మందసం ఉండేను కనుక అది పరిశుద్ధ స్థలం అని మనకి పిలువబడింది. అంటే మొదటి నిబంధన అనగా పాత నిబంధన అయితే కొన్ని శారీరక నియమాలు అక్కడ ఉన్నాయి. అంటే లోక సంబంధమైనవి పరిశుద్ధ స్థలములుగా అక్కడ మనకి కనిపిస్తాయి. అంతెందుకంటే ఇక స్థలాలే కాదు, మీరు బాగా వినండి, స్థలాలే కాదు కొన్ని జంతువులను తినొద్దు అన్నాడు. ఇశ్రాయేలీల్ని కొన్ని జంతువులను తినొద్దు అన్నాడు, కొన్నిటిని తినమన్నాడు. లేవియకాండం మీరు 11వ అధ్యాయం 1-8 వచనాలు చదువుకుంటే 10 వరకు చదువుకుంటే ఏమి తినొద్దు అన్నాడో ఏం తినమన్నాడో కూడా చెప్తాడు. అంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. లేవియకాండం 11:44 ఏమన్నాడంటే నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధుడనై ఉండాలి. అంటే మీరు ఏం చేయాలి అంటే కొన్నిటిని తినాలి. అపవిత్రమైనవేవో పవిత్రమైనవేంటో జంతువుల పేర్లు అక్కడ చెప్పబడినవి. కనుక ఇవన్నీ ఆలోచించుకుంటే కొన్ని స్థలాలు పరిశుద్ధంగా పెట్టాడు, కొన్ని జంతువులను పరిశుద్ధంగా తినమన్నాడు. ఇంకా మనం లోపలికి వెళ్తే అసలు నీతిమంతుడు లేను ఒక్కడను లేడు అన్నాడు ఇక్కడ రోమపత్రిక వచ్చేసరికి. అలా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సందర్భాలు మనకి దాన్ని ఏం చేశారంటే మార్చటం జరిగింది. అంటే ప్రారంభంలో ఏవైతే వాళ్ళకు అలవాటు చేయటానికి ఏవైతే వాళ్ళ నియమాలు ఉన్నాయో వాటిని వాళ్ళను జ్ఞాపకం చేసుకోవటానికి కొన్ని ఆలోచనలు వాళ్ళ ద్వారా మార్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కనుక ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం ఇప్పుడు దేవుడిని తెలుసుకోవాలంటే కొన్ని సందర్భాలు ఈ భూమి మీద మనకి దేవుడు అదృశ్య లక్షణాలను పెట్టాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు ఆ దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు అన్నాడు. కనుక ఇక్కడ దేవుని అదృశ్య లక్షణాలు అంటే నిత్యశక్తి లేదా దేవత్వమును అంటే పరిశుద్ధత, ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకి కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ఈ లక్షణాలు మనుషుల్లో లేవు కనుక కనిపించిన దేవుని లక్షణాల్లో ప్రకృతిని పెట్టి వాటిని తన పిల్లలకు
చూపించి మీరు ఇలాగా పరిశుద్ధంగా ఉండాలని నేర్పించడం అనేది జరిగింది. అందుకే ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అంటే శరీర సంబంధమైన ఆచార నియమాలు ఇశ్రాయేలీయులకి ఇవ్వబడ్డాయి ఒకనాడు. ఇప్పుడు మనకి శరీర ఆచారాలు కాదు, మనకేంది శరీర సంబంధమైనవి కాదు. ఇప్పుడు మనకున్నది ఏంటి? మనకున్నది ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి మనకి క్రైస్తవులకు ఇవ్వబడినాయి. పరలోక సంబంధమైన వాటిని మనం నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ వీటిని మనం దశమ భాగాలని, పరిశుద్ధ స్థలం అని, పుణ్యక్షేత్రాలని, అతి పరిశుద్ధ స్థలం అని వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించుకొని వాటిని ఆచరించాల్సిన అవసరం ఇప్పుడేం లేదు. ఆజ్ఞపూర్వకంగా మనకేమీ ఇవ్వలేదు కనుక వీటిని గురించి మనం ఆలోచించాలి. కనుక ఈ కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉన్నామో లేదా, మనం ఏ నిబంధన అయితే మనకి ఆ పాపాన్ని తీసివేసేది లేదా మన మనసులో కల్మషాన్ని తీసివేసేది, ఈ కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉన్నాము అంటే మనం కూడా వాటిని చూసి అలాగే ఉండాలని బుద్ధి తెచ్చుకోవాలి. వాటిలో పవిత్రమైనవి లేదా అపవిత్రమైనవి చెప్పడం అనేది జరిగింది. ఇక క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాలు, యేసుక్రీస్తు వారి సమయంలో కొన్ని సందర్భాలు జరిగాయి. వీళ్ళు కూడా శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఎలా వాళ్ళు ప్రశ్నించారో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారము. అంటే పెద్దల పారంపర్యాచారం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి కదా. వాళ్ళు బయట పరిశుద్ధులు, బయట స్నానం చేశారా, చేతులు కడుక్కున్నారా, కాళ్ళు కడుక్కున్నారా, వీటి మీద దృష్టి పెట్టారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కదా, అంటే కాళ్ళు కడుక్కోవటం, స్నానం చేయటం, చేతులు కడుక్కోవటం ఇది పరిశుద్ధత కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ఏంటి ఇక్కడ? శాస్త్రుల పరిసయ్యులను యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనుచుండగా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారంను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అన్నాడు. అంటే ఈ సందర్భంలో మనం ఆలోచించుకుంటే పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, స్థలాల గురించి ఇక్కడ ఏమీ చెప్పలేదు. మనిషి వెలుపల భాగాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే శుభ్రంగా కడుక్కోవాలి. ఆహారం తినాలని శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శాస్త్రులు పరిచయులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఇక్కడ ఆలోచిస్తున్నారు. అంటే ఆహారం తినాలని శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి ఇక్కడ శిష్యులు లేదా శాస్త్రుల పరిచయులు ఇక్కడ యేసుని అడుగుతున్న మాట మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదే యేసుక్రీస్తు వారు లోకసువార్త 11వ అధ్యాయం 38వ వచనంలో, ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను అన్నాడు. అంటే పైన సందర్భంలో ఏమున్నాయి? శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని మనకి అర్థమైంది. ఇక్కడ పరిసయ్యులు అక్కడ కూడా యేసుక్రీస్తు వారే స్నానం చేయకుండా భోజనం చేస్తున్నారంటే ఎలా శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి వీళ్ళు ఆలోచించుకొనిచున్నారు. వారిని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే ఈ ప్రజలు అన్నాడు. చూడండి, మార్క్స్ వార్తకు వచ్చేదానికి 7:7 ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 6-7 వచనాల నుంచి మనం చదవగలిగితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది అన్నాడు. వాళ్ళ హృదయం నాకేమంటే దూరముగానున్నది. వారు ఎవరైతే పరిసయ్యులు ఉన్నారో, శాస్త్రులు ఉన్నారో, లేక ఆ రోజు ఉన్న మనుషులు ఉన్నారో, మనుషుల పారంపర్యాచారం అంటే మానవులు కల్పించిన పద్ధతులు లేదా ఆచారాలు లేదా సాంప్రదాయాలు ఈరోజు కూడా ఉన్నాయి కదా సంఘాలలో. ఎవరైతే వాళ్ళ పూర్వీకులు ఏదైతే ఆచారం పెట్టారో, ఆ సంఘ క్రమం పెట్టారో, ఆ సంఘం ప్రకారంగా ఆ పద్ధతుల ప్రకారంగా నడుచుకుంటాం. అదే ఆరాధన. మీకు తెలుసా? అంటే
ఏదైతే ఒక డినామినేషన్ ప్రారంభించి ఎలాగైతే వాళ్ళ పూర్వీకులు చెప్పారో వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారు అనుకోండి, అదే ఆరాధన. ఆ క్రమం తప్పారనుకోండి, ఆ క్రమం తప్పిపోయారనుకోండి, ఇక్కడ ఏంటి సరిగా ఆరాధన జరగదు. కొత్త వాళ్ళు లేరు అనుకోండి ఆ ప్రాంతానికి, ఇక్కడ ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఆరాధన అనిపిస్తాం. ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క సాంప్రదాయం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే ఈ శరీర సంబంధమైన వాటిని, ఈ పుణ్యక్షేత్రాలని, పవిత్ర స్థలాలని, స్నానం చేయకుండా భోజనం చేశాడని, కాబట్టి చేతులు కడుక్కోకుండా భోజనం చేశాడని, ఆజ్ఞను మీరు చేశారని, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారే కానీ అసలు వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వీళ్ళు హృదయమే దూరంగా ఉంది. నాకు కావాల్సిందేంటి? అసలు హృదయమే నాకు కావాలంటే ఆ హృదయాన్ని దూరంగా పెట్టుకొని ఏంటి శరీర సంబంధమైన వాటినన్ని గురించి నన్నే ప్రశ్నించడానికి వచ్చారంటే వాళ్ళు ఇంక ఏంటి? మానవులు కల్పించిన పద్ధతులే కదా వాళ్ళు ఆలోచించుకుంటేది. నేను చెప్పిన మాటలు వాళ్ళు వినరు. అంటే ఆ పద్ధతులు మళ్ళీ ఏం చెప్తారంటే ఇది దేవుడు చెప్పాడు, వాక్యం చెబుతుంది. దేవోపదేశాలు అంటే అవే కదా, వాక్యం చెప్తుంది, దేవుడు చెప్పాడు, దేవుని మాటలో బైబిల్ గ్రంథాలు ఇలా చెప్పబడిందని చెప్పి మనకే కొన్ని వాళ్ళు వాక్యంలో చూపించి మనల్ని తప్పుద్రోవ పట్టించే ప్రమాదం ఉంది అని యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు. అయితే అవన్నీ వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవచించున్నది సరి. అంటే అట్లా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు? వేషధారులు అలా ప్రవర్తిస్తారు. ఇక్కడ శాస్త్రులు పరిశీలన వేషధారులుగా సంబోధిస్తున్నాడు. అంటే వీరు ఎలాగైతే వేషధారుల్లో ఉన్నారో అలాగే ఎదుటి వారిలో ఉన్న తప్పులను లేదా వాళ్ళ వేషాన్ని లెక్కలో తీసుకొని అలాంటి వాటిని గురించి యేసుక్రీస్తు వారు ఇవంటి చెడ్డవన్నీ, అపవిత్రమైనవన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా? ఎక్కడున్నాయండి? కొండల మీద ఉన్నాయా అపవిత్రమైనవన్నీ? లేదా ప్రాంతాల్లో ఉన్నాయా? లేదా పట్టణాల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎక్కడ డంప్ చేసుకున్నాం ఇవన్నీ చెప్పండి. 20వ అధ్యాయం 23 వచ్చిన నుంచి చదివితే అదే మార్కు సువార్త. ఎక్కడున్నాయి ఇవన్నీ? యెరూషలేములో ఉన్నాయా? ఏమంటే పట్టణాల్లో ఉన్నాయా? ఏదన్నా కొండ ప్రాంతాల్లో ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మన మనసులో ఉన్నాయి. మన మనసులే కల్మషంతో ఉన్నాయి. మనం ఏంటంటే అది పవిత్ర స్థలం, అక్కడికి వెళ్తే మనలో ఉన్న చెడు అంతా పోద్ది, మనలో ఉన్న కల్మషం అంతా పోద్ది అనుకుంటాం. హృదయంలో పెట్టుకొని అంత ఛార్జీలు పెట్టుకొని అక్కడికి పోయి నీళ్ళల్లో మురిగితే ఏం పోతుందండి? మనసు మారకుండా డబ్బులు వేస్ట్ కదా. అంటే జ్ఞానం లేని వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు, అదే భక్తి అనుకొని కొనసాగించుకుంటూ పోతుంటారు. ఇక మన వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే వాళ్ళు యెరూషలేము వెళ్ళి వచ్చారంట, యేసుక్రీస్తు వారి నదిలో యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారంట. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటే ఇక్కడ తీసుకున్న అదే నీళ్ళు, అక్కడ తీసుకున్న అదే నీళ్ళు. అక్కడ తీసుకున్న వాక్యానుసారంగా అయితే ఒకటే బాప్తిసం కరెక్ట్, ఇక్కడ తీసుకున్నా కరెక్టే. అక్కడ తీసుకుంటే పవిత్రంగా ఉంటాయి, మా పాపాలన్నీ పోతాయి అనుకుంటే వాళ్ళకి అసలు బైబిలే తెలియదు. యావత్తంతా మంచిగా చేశాడు. అది యెరూషలేములో కొంచెం పవిత్రంగా, ఇక్కడ ఏదో అపవిత్రంగా చేయలేదు. దేవుడు తన పిల్లలు కదా, అందరికీ సమానంగా చేశాడు. కానీ మనిషే దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. 20వ అధ్యాయం క్షమించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. మనుష్యుని లోపల నుండి అనగా మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళిన లోపల నుండా మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుణ్ణి అపవిత్రపరచును అన్నాడు. అంటే మనిషిలోనే ఉంటాయి అప్పటి వరకు ఇవన్నీ. ఏంటి ఇవన్నీ? లోపల ఉండేవన్నీ పవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి అన్నాడు. మనుషుల హృదయం నుండి ఏముంటాయి? మనుషుల హృదయంలో ఫస్ట్ ఏంటి? దురాలోచనలు ఉంటాయి. ఈ దురాలోచనలు మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి, మనం యెరూషలేము వెళ్ళాం, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటున్నావు అయ్యా నువ్వు బాప్తిసం అని అడిగామనుకోండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు తీసుకున్నారు, నేను కూడా బాప్తిసం తీసుకుంటున్నాను, అందుకనే ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాను, నేను పవిత్రపరచుకోవాలంటే అతని ఆలోచనలు ఎలా ఉంటాయి? దురాలోచనలు ఉన్నాయి అనుకోండి, అది వాక్యానుసారమేనా?
అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి బాప్తీసం తీసుకోవడం కరెక్టేనా? ఇప్పుడు నువ్వు హృదయంలో ఉన్న దురాలోచన తీసుకొని ఇక్కడే వాక్యానుసారంగా ప్రవర్తించావు అనుకోండి, ఇక్కడే వాక్యానుసారంగా జీవించాను అనుకోండి, ఇది దేవుడు మెచ్చుకుంటాడా? దురాలోచనలు మనసులో పెట్టుకొని అంత దూరం వెళ్ళి ఎవరినో మెప్పించడానికి, నీ గొప్పలు చెప్పుకోవడానికి, సంఘానికి చెప్పుకోవడానికి, మా ఊరు వాళ్ళతో చెప్పుకోవడానికి, నా పట్టణంలో ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి, నేను యేసుక్రీస్తు వారి యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అంటారు కొంతమంది అక్కడ గుణదల వెళ్ళి తీసుకుంటాను, కొంతమంది నాగపట్నం వెళ్ళి తీసుకుంటాను, రకరకాలుగా పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి ఈరోజు వీళ్ళు అపవిత్రపరుస్తూ లోపల ఈ దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమము, కామవికారమును, మత్సరము, దేవదోషణ చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనసులో ఉంటాయి. మనం ఎక్కడ ఎదుగుతాం? అక్కడికి వెళ్తే మనం పవిత్రపరచబడతాం అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళా నువ్వు పవిత్రపరచబడవు. నీ హృదయంలో ఇవి తీసేసుకుంటే పవిత్రపరచబడతావు. నీ హృదయంలో నుండి వీటిని తీసేసుకుంటే నువ్వు పవిత్రపరచబడతావు. అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమంటే ఇవన్నీ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను అన్నాడు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనుషులు మొదట తమ హృదయాలను పరిశుద్ధపరచుకోవటానికే చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఫస్ట్ అతి పరిశుద్ధ స్థలం అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం మారిపోయింది కదా, పరిశుద్ధ స్థలం మారిపోయింది ఇక్కడ. అంటే మన హృదయమే పరిశుద్ధ స్థలానికి వచ్చేసి, అంటే ఇక్కడికి తీసుకురావటానికి. ఒకనాడు నేను అతి పరిశుద్ధ స్థలంలో నివసించా, మందసంలో. నా సన్నిధి ఉంది, నా మహిమ ఉంది, నా శక్తి అక్కడ ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో నివసించాను. ఇప్పుడు నేను ఎక్కడ నివసించాలో నా గుడులు కానివ్వండి, నాకు గోపురాలు కానివ్వండి, నాకు కొండలు కానివ్వండి, ఇవేమీ నాకు అవసరం లేదు. నా బిడ్డల హృదయాల్లో నేను నివాసం చేయాలి అనుకున్నాడు. నా బిడ్డల నివాసంలో నేను నివాసం చేయాలి అనుకుంటున్నాను. కనుక ముందు నేను నివాసం చేయాలంటే ఏం చేయాలి అంటే, వాళ్ళలో ఉన్న అపవిత్రతను తీసుకెళ్ళి పరిశుద్ధపరుస్తుంటే నేను అక్కడికి వెళ్ళటానికి, నివసించడానికి నాకు అవకాశం ఉంటుంది. అంతే కదండి. మనం ఏదన్నా ఒక ఇంట్లో ఉండాలి అనుకున్నా ముందు శుభ్రం చేసుకుంటామో లేదా? ఒక ప్రాంతంలోనో లేదా ఒక రూములోనో ఒక ఇంట్లోనో ఉండాలనుకున్నప్పుడు ముందుగా వెళ్ళి మనం ఏం చేసుకుంటాం? లోపల ఉన్న ఆ అపవిత్రమైనవి లేదా ఆ చెడ్డవి లేదా ఆ దుమ్ము ధూళి అన్నీ శుభ్రం చేసుకొని అక్కడ మనం నివసించడానికి మనం ఉపయోగించుకుంటాం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ మాట ఆనాటి శాస్త్రుల పరిచయాలకు అర్థం కాదు. కనుకనే యేసుక్రీస్తు వారి శిష్యులు చేతులు కడుక్కునేరని చాలామంది అనుకుంటున్నారు. కనుక ఈ స్నానం చేయక శరీర సంబంధమైన పరిశుద్ధత గురించి ఆలోచిస్తున్నారు. నేటి క్రైస్తవులు లేదా బాప్తిసం తీసుకున్నాక తెల్లని వస్త్రములు వేసుకుంటే పరిశుద్ధంగా ఉన్నాము, లేదా ఏదో దశమ భాగాలుంటే పరిశుద్ధంగా జీవిస్తున్నాము, లేదా ఆదివారం వస్తే చాలు మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాము అని చెప్పుకొని చాలామంది అలా చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా మనిషి లోపల నుంచి బయలు వెళ్ళినది, మనిషిని అపవిత్రపరుస్తుందని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు. కనుక హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, ఇవన్నీ కూడా మనిషి హృదయాన్ని ముందు పవిత్రంగా ఉంచుకోవాలి. వాటిని శరీర సంబంధమైన ఆశలు కానివ్వండి, శరీర సంబంధమైన కోరికలు కానివ్వండి, ముందు వీటిని తీసేసుకోవాలంటే అప్పుడే పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోకం వెళతాం. ఆ పరిశుద్ధత మన హృదయంలో లేకపోతే మన పరలోకం కూడా వెళ్ళలేం. కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవి అక్కడ పరిశుద్ధంగా ఉంది, పలానా ప్రాంతం పరిశుద్ధంగా ఉంది, ఇలాంటి మోసకరమైన మాటలు మనం వినకూడదు. ఎలా చెప్పగలం? ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము ఎక్కడ యెహోవా ఆలయం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్థలము విజయవాడ గుణదల ఆలయం, ఈ స్థలము నాగపట్నము అన్నాం అనుకోండి, ఈ స్థలము యెరూషలేము, ఏదైనా అవే కదా ఇప్పుడు అనుకుంటున్న క్రైస్తవులు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా
ఆలయమని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అన్నాడు. ఇలాంటివన్నీ మోసకరమైన మాటలు అండి. ఇది యెహోవా ఆలయం, ఇక్కడ యెహోవా స్థలం ఉంది, ఇక్కడ యెహోవా పవిత్రత ఉంది, ఇక్కడ యెహోవా సన్నిధి ఉంది, యెహోవా మహిమ ఉంది. ఇది ఈరోజు చెప్పుకోవటం విడ్డూరంగా ఉంటుంది. అవన్నీ కూడా మోసకరమైన మాటలని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇది యెహోవా ఆలయం అని పరిశుద్ధ స్థలం అని క్రొత్త నిబంధనలో ఇచ్చిన తర్వాత, క్రొత్త నిబంధనలో వచ్చిన తర్వాత కూడా ఇటువంటి మాటలు చెప్తే మనం వాటిని మోసకరమైన మాటలుగా గ్రహించాలి. కనుక అందుకే వేళ వల్ల యెరూషలేము పవిత్ర స్థలంగా భావించిన సమరయ స్త్రీ సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ సమరయ స్త్రీ సందర్భాలు, అక్కడ కొన్ని మాటలు ఆ సందర్భాలు వస్తాయి. సుకారాను ప్రాంతంలో సమరయ స్త్రీ అక్కడ ఉంటుంది. అక్కడికి కొంతమంది వస్తారు. 4వ అధ్యాయం 21 నుంచి మీరు చదవగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం యోహాను సువార్త పైనుంచి చదువుదామా? ఇంకా బాగుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. 17. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండారని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదని సత్యమే చెప్తుంది అన్నాడు. 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తివని గ్రహించుచున్నాను. మా పితరులు 20 చదువుతున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిది. ఏంటి? మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించి, అప్పుడు పవిత్ర స్థలమే, అప్పుడు పవిత్ర స్థలమే. యెరూషలేములో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, లేదా పర్వతాలు, యెరూషలేము దేవాలయం, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలే, వాళ్ళకి ఇచ్చిన మాటలే దేవుడు. కనుక మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి, కానీ ఆరాధింపబడిన స్థలం అన్నాడు. చూడండి, అప్పుడు స్థలాలకు ప్రాధాన్యత ఉంది, ఆరాధనకు ప్రాధాన్యత ఉంది, పర్వతాలకు ప్రాధాన్యత ఉంది. ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, వచ్చేసిందా, ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అన్నాడు. చూడండి, అంటే అప్పటికే నమ్మసక్యం కావట్లేదు వాళ్ళకి. అంటే అప్పటికి కూడా పర్వతాలు ఉన్నాయి. అంటే మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర కాలమే కదా. కనుక వాళ్ళ ఆచార ప్రకారంగా వస్తున్నారు, ఆచార ప్రకారంగా చూస్తున్నారు. కానీ ఒక కాలం వచ్చేసరికి ఈ యెరూషలేములోనైనా ఈ పర్వతం మీదనైనా ఆరాధన జరగదు, నా మాట నమ్ముము అన్నాడు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అలా ఆరాధించేవాళ్ళు ఎవరు? తెలియని వారు. ఒక పర్వతానికి వెళ్ళి అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే ఆరాధన ఉండాలి, లేదా ఒక స్థలానికి వెళ్ళాలి, అక్కడే ఆరాధన చేసుకోవాలి, అక్కడే దేవుడి సన్నిధి ఉంటుంది అన్నట్టు వాళ్ళు తెలియని వారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించురు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నదా, ఇంకా వస్తుందా? వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. అయితే 24, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని. ఇప్పుడు వస్తువులు లేవు, ఇప్పుడు వస్తువులు ఏమి లేవు, వస్తువులతో కాదు ఇప్పుడు ఆరాధించేది. ఒకప్పుడు బల్ల, అంటే దీపస్తంభము, ఇవన్నీ తీసుకువెళ్ళాలి. కనుక ఇప్పుడు ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం ఇది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం లేదు. మనం చెట్టు కిందకి వచ్చాను ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మనం చెట్టు కిందకి వచ్చాను వాక్యం చదువుకున్నాం అనుకోండి, ఏమండి, మన వాక్యం చదువుకొని మన హృదయాన్ని మార్చుకున్నాం అనుకోండి, అదే ఆయనకు పవిత్ర స్థలం. మన హృదయమే పరిశుద్ధపరచబడాలి, మన హృదయమే పవిత్రంగా మార్చాలి. అలా మార్చగలిగితే దేవుడు మన దగ్గరకు వచ్చి నివసిస్తాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేములో తండ్రిని ఆరాధింపరని చెప్తే నేటి క్రైస్తవులు ఏం చెబుతున్నారు?
ఏం చెప్తున్నారు నేటి క్రైస్తవులు? మనం నిజంగా బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు అయితే మనం యెరూషలేము ఒకసారైనా దర్శించాలి అని చెప్పి మనం బయలుదేరుతున్నారు. అంటే వాక్యానికి భిన్నంగా వాక్యానికి ఎంత ప్రవర్తిస్తున్నారో చూడండి. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఎంతకీ పరిశుద్ధ స్థలం ఏది? పరిశుద్ధ స్థలం ఏది? ఆయన ఆలయం. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినే మనం అక్కడ ఆరాధించాలా? ఆలయం మారిందా? యెరూషలేము ఆలయం ఇశ్రాయేలీయులకు ఇచ్చాడండి, అక్కడ పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆలయం ఏంటి? మానవ దేహమే ఆలయం కదా. ఒకనాడు అక్కడ యెరూషలేములో పెట్టాడు. యెరూషలేములో దీప స్తంభాలు అవన్నీ మొదటి నిబంధన అవన్నీ కూడా అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే సొలొమోనుకు మాట ఇచ్చాడు, ఆ దిక్కును చూసి మీరు ప్రార్థన చేస్తే మేము మొర ఆలకిస్తాను అని చెప్పి. అంతే తప్ప అక్కడే దేవుడు సన్నిధి, దేవుడు అక్కడే ఉన్నాడని చెప్పి కాదు. కనుక ఇక్కడ మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి మనం చదవగలిగితే 18 వరకు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 18 వరకు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మీరే ఆ ఆలయం. యెరూషలేము ఆలయం దగ్గరికి మీరు వెళ్ళనవసరంలా, ఇక్కడ వరకు మీరు ప్రయాణం చేయని అవసరంలా. నేనే వస్తా, నేనే మీ దగ్గరకు వస్తా. మీరేం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మీలో ఏ కల్మషము, దురాలోచనలు, ఈ చెడ్డ ఆలోచనలు ఇవన్నీ మీ మనసులో నుంచి తీసివేయాలి. అప్పుడు నేను వచ్చి ప్రశాంతంగా సేద తీర్చుకుంటా, మీ దగ్గర నివసిస్తా. అంటే దేవుని ఆలయం మనమే. మన హృదయం దేవునికి ఒక ఆలయంగా మారాలి. ఆ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే తప్ప దేవుడు మనలో నివసింపడు అనేది వాస్తవం. అలా నివసింపకపోవడానికి ప్రధాన కారణం ఈరోజు మనుషుల హృదయాలలో ఏముంది? అపవాది పెట్టిన ఎన్నో దురాలోచనలు, దుష్టత్వం, భ్రష్టత్వం, అంటే కల్మషం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా మన మనసులో ఉండిపోయి దేవునికి చోటు లేకుండా చేసుకున్నాం. అందుకే మానవునికి దేవుడు దూరమైన సందర్భాలు ఇవి. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని దేవుని హృదయంలో ఆరాధించాలి తప్ప యెరూషలేములో ఆరాధన స్థలంగా మనం అనుకోకూడదు. యెరూషలేము వెళ్ళినంత మాత్రాన అది పరిశుద్ధంగా మారకూడదు, మారి పోవు. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధంగా మారాలి అంటే, నీతిమంతులుగా మారాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం కింద మనం కడగబడ్డాం కదా. ఆయన సిలువ రక్తం కింద మనం కడగబడ్డాం కదా. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే ముగిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన అన్నట్టు చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అన్నాడు. అంటే కేవలం యేసు రక్తం చేతనే పవిత్రులుగా మనం మారగలం, పవిత్రులుగా మనం కడగబడ్డమే తప్ప ఏదో ప్రాంతానికి వెళ్ళి ఏదో ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించినంత మాత్రాన, ఆ పుణ్యక్షేత్రంలో తల్లేలించినంత మాత్రాన, ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ కానుకలు వేసినంత మాత్రాన, లేదా దశమభాగాలు ఇచ్చినంత మాత్రాన మనం పరిశుద్ధులుగా కాలేదు. క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులయ్యాం, క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడదాం. కనుక మనం దేవునికి దూరం అయినప్పుడు, దేవునికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి ఆయనను మనం ఆయన రక్తం ద్వారా మనం స్వీకరించబడ్డాం కాబట్టి తండ్రికి మనల్ని దగ్గర చేశాడు, ఆయనకి మనకు సంబంధాన్ని కుదిర్చాడు. కనుక ఈ విషయాలన్నీ మనం ఆలోచించుకోవాలి. కనుక నీతిమంతులుగా తీర్చబడాలి, అలా పొందిన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే మన హృదయాలలో పరిశుద్ధత ఉండాలి, దేవుని మాటల ప్రకారంగా మనం జీవించాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళ మాటల ప్రకారంగా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే మనం అపవిత్రులు అవుతాం. కనుక ఎవరైనా ఇది పవిత్ర స్థలము, ఈ స్థలం అంటే వారిని గురించి పౌలు గారు అంటున్నాడు ఒక మాట,
ఏది పవిత్ర స్థలం అంటే అసలు యెరూషలేము గురించి మత్తయి సువార్తలో రాయబడింది ఏందో తెలుసా? యెరూషలేం అంటున్నారు. యెరూషలేం ఒకప్పుడు దీవించబడింది. ఎప్పుడైతే వాళ్ళు శపించబడ్డారో యెరూషలేం కూడా ఏమైపోయింది? శపింపబడింది యెరూషలేం. చాలామంది క్రైస్తవులకు తెలియక యెరూషలేం అనుకుంటారు. చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా అన్నాడు. వాళ్ళదు శపించబడింది. యెరూషలేము పవిత్ర స్థలమా, రక్తభూమా? ఇప్పుడు ప్రవక్తలు చంపిన రక్తభూమే కదా, ప్రవక్తలు చంపిన స్థలమే కదా అది. ఒకనాడు యేసుక్రీస్తు వారు నివసించిన ఆ యెరూషలేములోనే ఈరోజు రాళ్లతో కొట్టిన ఎందరో ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. శపించబడింది కనుక యేసును, అపోస్తలులను, భక్తులను, ప్రవక్తలను చంపింది అక్కడే. అయినా అది పవిత్ర స్థలంగా ఎలా అవుతుంది అంటే ఇప్పటికీ అక్కడ యూదులు మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని ఉగ్రత శాపానికి గురైపోయింది. దేవుని చేత శపింపబడిన స్థలాలుగా, పవిత్ర స్థలాలుగా భావించి దాన్ని ఇప్పుడు చూడటానికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి పోవాల్సి వచ్చింది చాలామంది. అలా పోవాల్సిన అవసరత ఏం లేదండి. శపింపబడిన ప్రాంతానికి ఎవరు వెళ్తారు చెప్పండి? జ్ఞానుల, అజ్ఞానుల వాళ్ళు. కనుక అలాంటి కదా పవిత్రం ఏంటి, అపవిత్రం ఏంటి అసలు రోమపత్రికల్లో చెప్తూ ముగిస్తాను. రోమపత్రికలో చెప్తూ 14వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రికలో రోమపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. సోదరు, సహజంగా ఏది నిషిద్ధము కాదని ఒకప్పుడు నిషిద్ధమే. ఎప్పుడు లేవే కాండం చెప్పినాడు, ఇశ్రాయేలుకి చెప్పినాడు కొన్ని జంతువుల్ని తినమన్నాడు. కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి, కొన్ని నెమరవేయబడినవి, కొన్ని నెమరవేయలేనివి, కొన్ని 2 డెక్కలు గలవి, కొన్ని 1 డెక్కలు గలవి. ఇలాంటివి విభజించాడు. కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి, అవి తినకూడదు మీరు. కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు మారిపోయింది, చట్టం మారిపోయింది. సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభువు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొనితే అది నిషిద్ధమే అన్నాడు. ఏదైనాను నిషిద్ధమైతే అది నిషిద్ధమే, పవిత్రమైతే అది పవిత్రమే. ఎవరు విశ్వాసం వారిదే. ఇంకా పైన కూడా అంటాడు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూసి ముగించుకుందాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనమా? వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రము కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది అన్నాడు. ఏదైనా నిషిద్ధమైతే అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తే మనం ప్రార్థన చేసి మనం భుజిస్తే ఏమైపోద్ది? అది పవిత్రమైపోద్ది. కనుక ఈరోజు మనం ఆది కాండంలో నుంచి కొన్ని లేఖనాలన్నీ మనం చూసిన తర్వాత ఒకనాటి పుణ్యక్షేత్రాలు ఏది, ఈనాటి పవిత్ర స్థలాలు ఎక్కడా లేవు. ఒకనాడు ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి, కానీ ఈరోజు క్రైస్తవులకు పుణ్యక్షేత్రాలు కానివ్వండి, పవిత్ర స్థలాలు కానీ ఏమీ లేవు. ఎవరో యోర్దాను నదికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నాడు యేసుక్రీస్తు వారు, మనం కూడా అక్కడికే వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం అనుకుని మన పాపాలు పోతాయి అనుకోవడం అజ్ఞానం. యెరూషలేం దేవాలయం చూస్తేనే మనం పరలోకం వెళ్తాం అనేవాళ్ళు అజ్ఞానులు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారండి, వాళ్ళు చనిపోయేలోపు మక్కా మసీదు చూస్తేనే వెళితేనే వాళ్ళకి వాళ్ళకి ఒక నియమం, మనం స్వర్గానికి వెళ్తాము అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసంలో ఉన్నారు, ఆయా జాతుల వారుగా ఉన్నారు. ఇక్కడ అన్యులకు ఒక నియమాలు, మనకు ఒక నియమాలు, మనకేందో చట్టం. బైబిల్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా నడుచుకోవటం. ఇప్పుడు పవిత్ర స్థలం ఏంటి? మన హృదయమే. మనమే దేవునికి ఒక
ఆలయం. ఒకనాడు ఆలయం ఏది ఇశ్రాయేలీయులకు? యెరూషలేము. ఇప్పటికి వచ్చినందుకు అందరూ దేవుడు నివసించడానికి పవిత్ర స్థలంగా దేనికి సిద్ధపాటు చేయాలి అంటే మానవ హృదయం. ఈ హృదయం పవిత్రపరచబడి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ఆ నివాసం చేయట్లేదు అంటే మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న కల్మషం, మనలో ఉన్న దుష్టత్వం ఇవన్నీ కూడా తీసివేసుకుంటేనే దేవుడు మనలోనికి వచ్చి ఈ ఆలయంలో దేవుడు నివసించడానికి. అందుకే కదా నేను కష్టపడి కట్టుకుంది దేవుడు ఈ ఆలయాన్ని. నా కుమారుడు నేను నివసించడానికి యోగ్యంగా ఉండాలి, ఈ అవయవాలను నేను నిర్మిస్తున్నాను. అప్పుడు ఎంత మురిసిపోతాడు తల్లి గర్భంలో. ఎందుకంటే రేపటి రోజున నేను నివసించే ఆలయం ఇది. కానీ మానవుడు ఎలా మారిపోయాడంటే దుర్నీతి సాధనలుగా. దేవుడు ఎంతైతే కష్టపడి చేసిన ఈ అవయవాలను ఏం చేస్తున్నాడు అంటే ఈ భూమి మీదకి వచ్చి అపవాదికి బానిస అయిపోయి దుర్నీతి సాధనములుగా వాడుకొని దేవునికి దూరం అయిపోయి హృదయాన్ని దేవునికి చోటు ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకున్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతుంటాడో చూడండి. ముఖ్యంగా పరిశుద్ధ స్థలం మన హృదయమేనని గ్రహించి హృదయాన్ని మనం పరిశుద్ధంగా పెట్టుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన సుజన్ మన సహోదరుడు సృజన్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు.